Hello, hi everyone. So let us discuss about Indo-China border disputes. What are the what? So different border disputes between the India and China. So number one issue is the what Oxai Chin issue, and number two is the what Galwan Valley issue very recently. So that is what Colonel Santosh Babu was passed away in the what very recently in the 2020 year. And next one is what Pongang So Lake and issue, and this was also issue riser in the what so majorly 2020 only. And the Doklam issue, it was the issue in the what 2017 year. So and this was also continuing from the what long 2000 year to the what 2021. This was the issue is continuing regarding the what Brahmaputra river. And this was the what issue of the so in between the what India and China in between the what 1962 which occupied the what Oxai Chin area. Now, so if we discuss them, what are the what all these disputes, what is the what major disputes with the what Indo-China. So right now this was the what originally the how the India is sharing with the what border with the what so the China. So India is sharing the what border with the what China. So totally that is what 3488 kilometers, approximately 3488 kilometers of the what border we are sharing with the what China. Okay, now that so whatever the border sharing with the what China, దీన్ని మనం మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్ తోటి డివైడ్ బార్డర్ షేర్ చేసుకుంటున్న ఏరియా అండ్ దిస్ ఈస్ కాల్డ్ జమ్మూ కాశ్మీర్ రీజియన్. నౌ వి కాల్ లడాక్ రీజియన్. ప్రజెంట్ అయితే లడాక్ రీజియన్ అని చెప్తున్నాను, లడాక్ రీజియన్. సో అండ్ అగైన్ దిస్ రీజన్ సో ద బార్డర్ ఈస్ షేరింగ్ విత్ ద వాట్ ఉత్తరాఖండ్. దిస్ రీజన్ ఈస్ border is sharing with the what Uttarakhand region and the what Himachal Pradesh and the what Uttarakhand regions, and again the Nepal, and again here the border is sharing with the what Sikkim, and the what here the what border is sharing with the what Arunachal Pradesh. This is the what how the China is sharing the what border with the what different sect. And the ఈ సెక్టార్ని ఏమంటామంటే వెస్టర్న్ సెక్టార్ అని. సో ఈ సెక్టార్స్ని ఏమంటాం మనం ఈస్టర్న్ సెక్టార్ అని, సెంట్రల్ సెక్టార్ అని. ఈ సెక్టార్ని ఏమంటాం మనం ఈస్టర్న్ సెక్టార్ అని చెప్తూ ఉంటాం. వాట్ ఎవర్ ద వాట్ ఏరియాస్ ఆర్ దే. సో ఈ లడాక్ రీజన్ కానీ సో ఇది ఎంటైర్లు ఏంటిది ఇప్పుడు ఈ లడాక్ రీజన్ ఏదైతే ఈ లడాక్ రీజన్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ ఈ ఉత్తరాఖండ్ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏమని చెప్పొచ్చు మనం వెస్టర్న్ సెక్టార్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంతాన్ని మనం ఏమని చెప్పొచ్చు మనం సెంట్రల్ సెక్టార్ అని. సో సిక్కిం కానీ అరుణాచల్ ప్రదేశ్తో షేర్ చేసుకుంటున్న బార్డర్ని ఈస్టర్న్ సెక్టార్ అని చెప్పొచ్చు మనం అప్రాక్సిమేట్గా. అయితే ఎగ్జాక్ట్లీగా చైనాకిను ఇండియాకి ఉన్నటువంటి బార్డర్ లెంత్ అనేది కరెక్ట్గా సో అసెస్మెంట్ చేయలేదు ఇప్పటివరకు. అంటే 100% అనేది మనకి బార్డర్ లెంత్ అనేది లేదు. అయితే మనకి మెక్మోహన్ లైన్ అనేది మనం చదువుకొని ఉంటాం. అంటే సో ఇండియాకి చైనాకి మధ్యన ఉన్నటువంటి బార్డర్ లైన్ ఏమంటాం మనం మెక్మోహన్ లైన్ అంటాం. సో ఇండియాకి చైనాకి మధ్యన అప్పట్లో సో బ్రిటిష్ అనే అతను మెక్మోహన్ అనే అతను ఆ లైన్ని డ్రా చేయడం జరిగింది కాబట్టి సో వి కాల్ ఇట్ యాజ్ వాట్ మెక్మోహన్ లైన్. దట్ ఈస్ వాట్ బార్డర్ బిట్వీన్ ద వాట్ చైనా అండ్ ఇండియా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెక్మోహన్ లైన్ అంటామంటే మొత్తము ఇండియాకి చైనాకి మధ్య ఉన్న మొత్తం బార్డర్కి అది వర్తించదు. ఏదైతే ఇక్కడ ఈ సెక్టార్లో ఈస్టర్న్ సెక్టార్ ఉందా సో ఈ ఈస్టర్న్ సెక్టార్లో ఉన్నదాన్నే మనం జనరల్గా సో ఇక్కడ ఈ ఈస్టర్న్ సెక్టార్ ఇక్కడ సిక్కింతో ఉన్నదాన్ని కానీ లేదంటే ఈ అరుణాచల్ ప్రదేశ్తో ఏదైతే బార్డర్ షేర్ చేసుకుంటున్నామో దీన్నే మనం ఏమని చెప్పొచ్చు మెక్మోహన్ లైన్ అని చెప్పొచ్చు. దీన్ని ఏమంటాం మనం మెక్మోహన్ లైన్ అంటాం. కానీ ఈ ప్రాంతంలో కానీ ఓకే సో ఇక్కడ మెక్మోహన్ లైన్ని జనరల్గా యాక్సెప్ట్ చేయలేదు. డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఏంటిదంటే మనకి చాలా వరకు డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి మెక్మోహన్ లైన్ని యాక్సెప్ట్ చేయలేదు మనకి. సో జనరల్గా ఈ ప్రాంతంలో ఈస్టర్న్ ప్రాంతంలోనే మనకు 100% మెక్మోహన్ లైన్ని మనకి చైనా అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే సో అది ఇక్కడ 1325 కిలోమీటర్స్, ఇక్కడ చూసే 545 కిలోమీటర్స్, ఇక్కడ చూసే 1570 కిలోమీటర్స్ అనేది బార్డర్ షేర్ చేసుకుంటున్నాం. ఎవరితోటి చైనా తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది ఇండియా. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. అయితే ఈ డిస్ప్యూట్స్ అన్ని ఎందుకు వచ్చాయి అనేది మనం మాట్లాడదాం. నౌ Oxai Chin area. So what is mean by Oxai Chin area? First dispute is what? Oxai Chin area. So ఇది మీ అందరికి తెలిసిందే ఏరియా ఆక్సై చిన్ ఏరియా. మనం ఇండియో పాకిస్తాన్ డిస్ప్యూట్స్ మాట్లాడినప్పుడు కూడా సో వీఆర్ లాట్ డిస్కస్డ్ అబౌట్ ద వాట్ దిస్ వన్. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అనేది అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు కూడా మనం టోటల్గా ఏమని చెప్పొచ్చు సో టోటల్ ఏరియా వాట్ ఎవర్ దిస్ ఏరియా ఇదే సో ఇదంతా కూడా కంప్లీట్గా ఆక్సై చిన్ ఏరియా అని చెప్పొచ్చు. ఓకే దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్ ఆక్సై చిన్ ఏరియా. సో ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఆక్సై చిన్ ఏరియా. సో ఈ ఆక్సై చిన్ ఏరియాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఎవరు చైనా. 1962లో ఇండో చైనా వార్ జరిగింది. 1962 ఇయర్ సో ఇండో చైనా వార్. సో ఇండో చైనా వార్లో భాగంగా సో మనకి చైనీస్ ట్రూప్స్ అనేటివి ఇక్కడ వరకు చొచ్చుకొని రావడం జరిగింది. అలా 1962 ఇండో చైనా వార్ వల్ల సో ఇక్కడ వరకు మనకి ఆల్మోస్ట్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎవరు సో ఈ బార్డర్ వరకు సో ఇక్కడ వరకు కూడా మనకు మొత్తం ఆక్యుపై చేసుకుంది. ఎవరు చైనా అనేది ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇక్కడ వరకు.
ఓకే, చైనా ఆక్యుపై చేసుకుంది ఆ ఏరియా వరకు. ఈ దీస్ ఏరియాని ఏమంటున్నాం? సో వాట్ ఎవర్ ద దీస్ ఏరియా ఆక్యుపైడ్ బై ద వాట్ చైనా, అండ్ దీస్ ఏరియా వి కాల్ ఇట్ యాజ్ వాట్ ఆక్సాయ్ చిన్ ఏరియా. దీని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాజ్ ఆక్సాయ్ చిన్ ఏరియా అని చెప్తుంటాం. ఇక్కడ వరకు ఏదైతే చైనా ఆక్యుపై చేసిందో దిస్ ఏరియా ఇస్ కాల్డ్ వాట్ ఆక్సాయ్ చిన్ ఏరియా. ఓకే ఫైన్. మరి ఆ బార్డర్ లైన్ ఉంది కదా వైట్ కలర్లో, సో ఏదైతే బార్డర్ లైన్ ఉందో వాట్ వి కాల్ ఇట్ దిస్ బార్డర్ లైన్. ఈ బార్డర్ లైన్ ఏమనొచ్చు మనం అంటే, సో ఈ బార్డర్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ బార్డర్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ బార్డర్ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనొచ్చు. దిస్ బార్డర్ లైన్ ఈజ్ కాల్డ్ వాట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్తుంటాం దీని బార్డర్ లైన్. అంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్ ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దీన్నే మనం ఏమంటాం? ఎల్ఏసి అంటాం. ఎల్ఓసి కాదు, ఎల్ఓసి ఇట్ సైడ్ ఉంటుంది. ఎల్ఓసి అనేది ఏంటిదమ్మా? ఎల్ఓసి అనేది మనది కాదు. ఎల్ఓసి ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి బార్డర్. సో ఈ బార్డర్ ఏదైతే ఉందో, సో ఈ బార్డర్ని ఏమంటాం మనం? ఎల్ఓసి అని చెప్తుంటాం. ఎక్కడ వరకు? వాట్ ఈస్ దిస్ పాయింట్ నేమ్? దిస్ పాయింట్ నేమ్ ఈజ్ వాట్ NJ 98482. NJ, సో జాగ్రఫికల్ కోఆర్డినేట్ నంబర్ NJ 98482. సో ఈ ప్రాంతంలో దీన్ని ఏమంటాం? వీ కాల్ ఇట్ యాజ్ వాట్ లైన్ ఆఫ్ కంట్రోల్. దిస్ ఈజ్ విత్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, దిస్ ఈజ్ కాల్డ్ వాట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో కాబట్టి చాలామంది సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లైన్ ఆఫ్ కంట్రోల్కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి డిఫరెన్స్ ఏంటిదనేది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మనం షిమ్లా అగ్రిమెంట్ తర్వాత సో సీజ్ ఫైర్ లైన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాం. 1972 నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్గా పేరు మార్చాం. ఒరిజినల్గా అయితే 1949లో ఏముండే? సీజ్ ఫైర్ లైన్ అని చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఇది ఏమన్నాం? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటిది అంటే 1962లో చైనా తోటి యుద్ధం ఆగిపోయిన తర్వాత సో ఇక్కడ చైనా నుంచి వచ్చిన ట్రూప్స్ ఉన్నాయి కదా, ఈ చైనా ట్రూప్స్ అనేది ఈ బార్డర్ దగ్గర వీళ్ళు ఇదంతా కూడా చైనా ఆక్యుపై చేసింది కాబట్టి వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో అదే ప్లేస్లో ఉండాలి. ఇక్కడ నుంచి ఇండియా ట్రూప్స్ వెళ్ళాయి కాబట్టి వీళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్లోనే ఉండాలి. అంటే యాక్చువల్గా వీళ్ళు ఎక్కడి వరకు వచ్చారో అదే ప్లేస్లో ఉండాలి. యాక్చువల్గా ఇండియా కూడా ఎక్కడికి రీచ్ అయిందో ఆ ప్లేస్లో ఉండాలి. అంటే యాక్చువల్ కంట్రోల్ అంటే ఎవరి ఆధీనంలో ఉంటే వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి. అంతేగాని మళ్ళీ ఇండియా అనేది లోపలికి వెళ్ళడం, చైనా వాళ్ళు మళ్ళీ ఇండియాలోకి చొరబడడం ఇవన్నీ జరగకూడదు. సో దే హ్యావ్ టు హోల్డ్ ద వాట్ యాక్చువల్ పొజిషన్ వాట్ ఎవర్ దే ఆర్ హోల్డెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద వాట్ సీజ్ ఆఫ్ ద వాట్ ఫైర్ అండ్ ద వాట్ ఎండ్ ఆఫ్ ద వాట్ వార్. సో ఆ టైంలో ఏ పొజిషన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనేది ఒకవేళ యుద్ధం ఎండ్ అయ్యే నాటికి సపోజ్ ఈ ప్రాంతంలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇది? సో అప్పుడే అదేమవుతుంది? యాక్చువల్ కంట్రోల్. ఒకవేళ చైనా అనేది యుద్ధం ఎండ్ అయ్యేదానికి ఈ ప్రాంతంలోకి వచ్చిందనుకో అప్పుడు అదేమయ్యేది? లైన్ ఆఫ్ ఏమయ్యేది? యాక్చువల్ కంట్రోల్ అయ్యేది. కానీ చైనా అనేది మనకి యుద్ధం ఎండ్ అయ్యే నాటికి, యుద్ధం ఏదైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఏ ప్రాంతంలో ఉండింది? సో ఈ ప్రాంతంలో ఉండింది కాబట్టి ఇది ఏమైంది మనకి? లైన్ ఆఫ్, సో మనకి ఏమైంది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దట్ వీ కాల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్తున్నాం దాన్ని మనం ప్రస్తుతానికి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ బార్డర్ లైన్ బిట్వీన్ ద వాట్ ఇండియా అండ్ ద వాట్ చైనాకి మధ్య ఉన్నటువంటి బార్డర్ లైన్ ఏది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దాన్ని ఏమంటున్నాం మనం? ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, దిస్ వాజ్ ద వాట్ వన్ ఆఫ్ ద డిస్ప్యూట్ ఆక్సాయ్ చిన్ ఏరియా. ఓకేనా? రైట్. ఈ ఆక్సాయ్ చిన్ ఏరియా డిస్ప్యూట్ తోటే ఇంకా 2-3 డిస్ప్యూట్స్ అనేవి మనకి ముడిపడ్డాయి. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. అంటే సో చైనా ఆక్యుపై చేసుకున్నటువంటి ఏరియాని ఏమంటాం మనం? ఆక్సాయ్ చిన్ ఏరియా అంటాం. అయితే చైనా ఉన్నది ఉండకుండా కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే అప్పుడప్పుడు ఇది సో ఈ ప్రాంతాల్లో అన్నీ కూడా రోడ్లు కట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో రోడ్లు వేయడం, రోడ్డు మార్గాలను నిర్మించడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఎవరు? చైనా అనేది. ఎందుకంటే ఇండియాలోకి చొరబడడానికి. ఓకే, ఎందుకు ఇండియాలోకి చొరబాటు అంటే మనకి ఇక్కడ చూస్తే ఈ పర్వతాలు ఏంటిది? కారాకోరం రేంజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతంలో ఏం డిస్ట్రిబ్యూట్ అయినా మనకి ఆల్ దీస్ ఆర్ ద వాట్, సో దీస్ ఆల్ వాట్ ఎవర్ ద దీస్ ఆర్ దేర్, సో ఆల్ దీస్ ఆర్ ద వాట్ కారాకోరం రేంజెస్. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏంటిది? కారాకోరం రేంజెస్ ఉన్నాయి. ఆ కారాకోరం రేంజెస్ కింద ఏమొస్తాయి మళ్ళీ మనకి? లడాక్ రేంజెస్. ఈ ప్రాంతంలో ఏమున్నాయి? మళ్ళీ లడాక్ రేంజెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఏమున్నాయి మనకి? జాస్కర్ రేంజెస్ అనేటివి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో అది కూడా మనకి మీకు క్లారిటీ ఉండాలి. అందుకే హిమాలయస్ చాప్టర్ అనేది మనం బాగా చెప్పాం. మనం దాంట్లో మీరు అర్థమై ఉంటుంది మీకు. సో ఆల్ దీస్ ఆర్ ద వాట్ కారాకోరం రేంజెస్. All these are the what? Karakoram ranges. Okay, so that is the what very important. All these are the what Karakoram ranges. Okay, fine. This was the what one of the what disputed area. Which one? Aksai Chin area. Okay, what is the line? Actual line of control. Second issue is what? Doklam issue. What is the Doklam issue? Doklam అనేది ఇండియాలో లేదు. Doklam అనేది సో ట్రై జంక్షన్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద వాట్ భూటాన్ అండ్ ద వాట్ చైనా యొక్క సో ట్రై జంక్షన్. మన మ్యాప్స్ కనుక మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఇది ఏదైతే ఈ ప్రాంతం ఉందో, ఓకే, దిస్ ఏరియా, ఈ ఏరియా అంతా ఏంటిది మనకి? భూటాన్ ఏరియా. ఓకే, ఇక్కడ వరకు భూటాన్ ఏరియా.
సో ఈ భూటాన్ ఏరియా నుంచి ఇటు సైడ్ ఏంది ఇండియన్ బార్డర్ ఉంది, ఇది సిక్కిం. ఈ సిక్కిం అంతా కూడా ఏంటిది ఇండియన్ బార్డర్ అనేది సిక్కింలో ఉంది ఇక్కడ వరకు. ఓకే, సో ఇదంతా కూడా మళ్ళీ ఏంటిది ఇది భూటాన్ బార్డర్. ఇదేంటి ఇది కంప్లీట్గా దిస్ ఇస్ వాట్ ఇట్లా ఉంది ఇండియా భూటాన్ బార్డర్ ఇది. ఓకే, సో ఆ డిస్ప్యూట్ అనేది అలా ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉందా, ఈ మధ్యలో ఉన్నది ఎవరిది ఏరియా, ఈ ఏరియా. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్తో డ్రా చేస్తున్నా. సో ఈ ప్రాంతం, సో ఈ ప్రాంతం ఉందా, ఇదంతా ఎవరిది గ్రీన్ కలర్, ఇదంతా ఎవరిది, ఇటు సైడ్ ఇండియా పోనీ ఇదంతా చైనాది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే నేను డ్రా చేస్తున్నానో, సో ఈ గ్రీన్ కలర్లో ఇది అంతా ఎవరి ఏరియా ఇది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్ చైనా ఏరియా. ఒక వ్యాలీ లాగా ఉంది కదా, ఇదంతా లోపలికి చొచ్చుకొని వచ్చి ఉంది. సో ఈ వ్యాలీ లాగా సో టోటల్గా ఈ లోపలికి చొచ్చుకొని వచ్చి ఉంది అనమాట ఈ ఏరియా మొత్తం. సో ఇదంతా ఎవరి ఏరియా, ఇదంతా కూడా సో చైనీస్ ఏరియా, ఇదంతా కూడా కంప్లీట్గా. సో దట్ ఈస్ వాట్ చైనీస్ ఏరియా కంప్లీట్గా. ఇదంతా కూడా మనకు ఉన్నటువంటి ఏరియా ఏంటిదంటే చైనీస్ ఏరియా. ఓకే, చైనీస్ ఏరియా కంప్లీట్గా అంతా చైనీస్. ఈ వ్యాలీని ఏదైతే వాట్ ఎవర్ దిస్ వ్యాలీ ఏదైతే ఉందో, ఈ వ్యాలీని ఏమంటామంటే మనం చుంబీ వ్యాలీ అంటాం. దిస్ వ్యాలీ ఈజ్ నోన్ యాజ్ వాట్ చుంబీ వ్యాలీ. ఓకే, సో దిస్ వ్యాలీ ఈజ్ వాట్ చుంబీ వ్యాలీ అని చెప్తుంటాం. ఓకేనా, సో ఏదైతే ఈ వ్యాలీ ఉందో, సో ఈ వ్యాలీని ఏమంటున్నాం మనం చుంబీ వ్యాలీ అని చెప్తాం. ఇక్కడ వరకు ఇదంతా కూడా. సో వాట్ ఎవర్ దిస్ ఏరియా ఈజ్ దేర్, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని మొత్తం ఏమంటాం మనం చుంబీ వ్యాలీ అని చెప్తుంటాం. దిస్ కంప్లీట్లీ దిస్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ వాట్ చుంబీ వ్యాలీ. ఓకే, ఈ చుంబీ వ్యాలీ అని చెప్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటిది డిస్ప్యూట్ అంటే ఈ పాయింట్. ఓకే, నేను వేరే కలర్ వాడతాను, మళ్ళీ మీకు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర సో ఈ బార్డర్, ఈ రెడ్ కలర్ పాయింట్ ఏదైతే ఉంది ట్రై జంక్షన్ బిట్వీన్ ద డోక్లాం, అది డోక్లాం ఏరియా. ట్రై జంక్షన్ అనమాట. ఏ కంట్రీస్కి మధ్యన ట్రై జంక్షన్, ఇట్ సైడ్. సో ఇక్కడ సైడ్ నుంచి చూసామనుకోండి అమ్మా, మనకి ఇది ట్రై జంక్షన్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సైడ్ నుంచి చూస్తే ఎవరు ఉన్నారు, భూటాన్. సో ఇక్కడ నుంచి ఎవరు బార్డర్ ఉంది, ఇండియా బార్డర్ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎవరు ఉన్నారు, ఇండియా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఎవరు ఉంది, ఈ చైనీస్ బార్డర్ ఉంది. సో కాబట్టి ఇది ట్రై జంక్షన్. డోక్లాం ఈజ్ ద ట్రై జంక్షన్ బిట్వీన్ ద ఇండియా, భూటాన్ అండ్ వాట్ చైనా. చుంబీ వ్యాలీ అని చెప్తుంటాం. దిస్ వ్యాలీ ఈజ్ నోన్ యాజ్ వాట్. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఏంటిది చుంబీ వ్యాలీ అని చెప్తుంటాం. ఈ వ్యాలీ ఈజ్ వాట్ చుంబీ వ్యాలీ. ఓకే, ఇక్కడ వరకు ఈ చుంబీ వ్యాలీ అనమాట ఇది. ఓకే, రైట్, చూద్దాం ఇప్పుడు. అయితే ఏం జరిగిందంటే 2017 సంవత్సరం నుంచి 2017 జూన్ జూలై మంత్లో ఏం జరిగిందంటే చైనా అనేది ఏం చేసిందంటే ఇందులో రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చైనా అనేది రోడ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసింది. దేంట్లో ఈ ఏరియాస్ లోపలికి వచ్చేసింది చైనా. సో దట్ చైనా కంప్లీట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద వాట్ దీస్ ఏరియాస్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ద వాట్ భూటాన్ ఏరియా. ఇదంతా కూడా భూటాన్ ఇక్కడ వరకు ఉన్నది చూడొచ్చు ఈ ఏరియా. సో ఆల్మోస్ట్ చైనా అనేది భూటాన్లోకి చొచ్చుకొచ్చేసి సో ఇక్కడ ఈ డోక్లాం అనే ప్రాంతంలో రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అట్ ఆల్మోస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్. సో ఈ ప్రాంతంలోకి చైనా సో ఇన్కర్షన్ జరిగింది. సో చైనా స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ రోడ్స్. సో ఈ ప్రాంతంలో చైనా అనేది రోడ్స్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఇండియాలో ఎవరికి దగ్గరగా ఉంటాం మనం, సిక్కిం రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో డోక్లాం. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా చైనా ప్రాంతం కాబట్టి సో 2017 సంవత్సరం జూన్లో మనకి జూన్ అండ్ వాట్ జూలైలో ఉద్రిక్తతలు జరిగినాయి. అయితే అది డోక్లాం అనేది ఏ ప్రాంతంలో ఉంది, ఈ డోక్లాం అనేది ఏ దేశానికి సంబంధించింది ఈ ప్రాంతం అంతా కూడా. సో అది ట్రై జంక్షన్ అండ్ పర్టికులర్గా మొత్తం కూడా ఏ కంట్రీలో ఉంటుంది, అది భూటాన్లో ఉంటుంది. ఆ ఏరియా అనేది టోటల్గా దేంట్లో ఉంటుంది, భూటాన్లో ఉంది. మరి భూటాన్లో ఉంటే ఇండియాకి ఏంటి ప్రాబ్లం అంటే భూటాన్ తరపున చైనా యొక్క ట్రూప్స్ ఎవరైతే అక్కడ వచ్చి రోడ్ నిర్మిస్తున్నారో ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద భూటాన్ మనం ఫైట్ చేసాం. ఎవరితోటి, చైనాతోటి. సో ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద భూటాన్ చైనాతోటి మనం ఫైట్ చేయడం జరిగింది. సో చైనాతోటి మనం ఫైట్ చేసి భూటాన్కి రక్షణ ఇచ్చాం. ఎందుకు మనం రక్షణ ఇవ్వాలి భూటాన్కి, మనం ఎందుకు ఫైట్ చేయాలి ఈ డోక్లాం ఏరియాలో అంటే మనం మాట్లాడదాం. ఓకే, సో మనం ఎందుకు ఫైట్ చేయాలి. ఓకే, రైట్, చూద్దాం. మనం ఎందుకు ఫైట్ చేయాలి అంటే ఆలోచించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఏంటి, సిక్కిం ఏరియా కంప్లీట్గా. ఇది సిక్కిం ఏరియా, ఇది భూటాన్ ఏరియా. ఓకే, సిక్కిం అండ్ వాట్ భూటాన్ ఏరియా ఇది కదా, రైట్. సో వాళ్ళు రోడ్ ఎక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు, ఈ రెడ్ మార్క్లో. సో ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఈ ఏరియాస్లోకి వచ్చి ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఈ డోక్లాం ఏరియాలో. ఓకే, సో విచ్ ఈస్ బిలాంగ్స్ టు ద వాట్ భూటాన్. సో ఈ భూటాన్లోకి వెళ్ళిపోయారు. అయితే రైట్, ఇక్కడ ఒక హెడ్డింగ్ అనిపిస్తుంది, ఏమని, సిలిగురి కారిడార్ అనే హెడ్డింగ్ అనిపిస్తుంది. వాట్ ఈస్ మీన్ బై సిలిగురి కారిడార్. ఈ సిలిగురి కారిడార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే మనం మాట్లాడదాం. సో ఇదంతా కూడా ఏంటిది, బంగ్లాదేశ్ అమ్మ. ఇది కంప్లీట్గా ఏంటిది, ఇది మనకి బంగ్లాదేశ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్, ఇదంతా కూడా బ్లాక్ బార్డర్ ఉన్నదంతా ఏంటిది, అంతా కూడా కంప్లీట్లీ దిస్ ఈజ్ వాట్ బంగ్లాదేశ్.
ఇదంతా కూడా బంగ్లాదేశ్. ఓకే, సో ఇటు చూస్తే మనకి ఇదంతా కూడా నేపాల్ బార్డర్ ఉంది, ఎండ్ అయిపోయింది ఇది నేపాల్ బార్డర్ ఇటు. సో ఇక్కడ చూస్తే మనకి ఇదంతా కూడా భూటాన్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటిది మనకి సిక్కిం అనేది ఎండ్ అయిపోతుంది, ఇక్కడికి సిక్కిం ఇలా ఎండ్ అయిపోతుంది. ఓకే రైట్, నేను వేరే కలర్తో మార్క్ చేస్తాను, జస్ట్ యునో వెరీ రైట్. నో ఇప్పుడు ఈ ఏదైతే ఈ కలర్ కనిపిస్తుందో మీకు బ్లూ కలర్, సో ఈ గ్యాప్ ఉంది కదమ్మా, ఈ చిన్న గ్యాప్ అనేది ఏదైతే ఉందో స్మాల్ గ్యాప్, నారో గ్యాప్ అనేది ఉంది. ఈ నారో గ్యాప్ ద్వారా నువ్వు ఎంట్రీ అయితేనే, సో ఈ నారో గ్యాప్ ఏదైతే ఉందో ఈ నారో గ్యాప్ ద్వారానే ఎంట్రీ అయితే నువ్వు ఇక్కడికి పోతావు, ఎక్కడికి నార్త్ ఈస్టర్న్ ఇండియాకి, మన భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ ఇండియా ఏదైతే ఉందో ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాకి నువ్వు పోవాలి అంటే ఈ గ్యాప్ ద్వారా మాత్రమే ఎంటర్ అవ్వాలి. అర్థమవుతుందా? ఈ గ్యాప్, ఈ స్మాల్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ స్మాల్ గ్యాప్ ద్వారానే నువ్వు నార్త్ ఈస్టర్న్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీంట్లోకి నార్త్ ఈస్టర్న్ ఇండియాలోకి ఎంట్రీ అయ్యి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు కానీ, మణిపూర్ కానీ, నాగాలాండ్ కానీ, త్రిపుర కానీ ఈ ప్రాంతాలకు అన్నిటికీ రీచ్ అవ్వాలి అంటే, ఈ అస్సాం కానీ, మేఘాలయ అన్ని ప్రాంతాలకు రీచ్ అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచే ఎంట్రీ అవ్వాలి. ఈ ప్రాంతం ఇక్కడ ఇది వెస్ట్ బెంగాల్లోని రీజియన్ ఇదంతా కూడా. ఓకే, ఈ ప్రాంతం ఉంది కదమ్మా, ఈ ప్రాంతం ఇక్కడ కాదు, ఇదంతా కూడా ఈ కంట్రీ చూస్తే ఇదంతా ఇట్లా, సారీ, సో ఇక్కడ వరకు నీకు ఏముంటుంది కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ రీజియన్ ఇదంతా కూడా. సో ఇక్కడ వరకు ఏమైంది, సిక్కిం అనేది కట్ అయిపోయింది, ఇక్కడ వరకు ఏంటి సిక్కిం కట్ అయిపోయింది. సో ఇదంతా కూడా ఏంటి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ఉన్నటువంటి రీజియన్, సో ఇక్కడ ఉన్నటువంటి రీజియన్ పేరు ఏంటిదంటే సిలిగురి. ఇక్కడ ఉన్నటువంటి రీజియన్ పేరు ఏంటిది, సిలిగురి అనేది రీజియన్. సో అందుకోసం దీన్ని ఏమంటారంటే సిలిగురి కారిడార్ అంటారు. దీన్ని ఏమంటాం మనం, సిలిగురి కారిడార్ అంటాం. లేదు అంటే దీన్ని చికెన్ నెక్ కారిడార్ అంటాం. చికెన్ నెక్ అంటే ఏంటి, కోడి అనేది తలకాయ ఎట్లా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, హై నెక్ అనేది, బాడీ అనేది పెద్దగా ఉంటుంది. చూడండి ఇదంతా కూడా బాడీ పెద్దగా ఉంది, దీని యొక్క నెక్ చూస్తే చిన్నగా ఉంది, ఇంత స్మాల్ గ్యాప్ ఉంది. అయితే నువ్వు ఎంటైర్గా ఈ 7 సిస్టర్ స్టేట్స్ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లోకి నువ్వు ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ఈ 7 రాష్ట్రాల్లోకి నువ్వు ఎంటర్ కావాలంటే ఇది ఒకటే రూటు, వేరే రూట్ లేదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ సిలిగురి కారిడార్. ఒకవేళ చైనా అనేది సో రోడ్లను కనుక కన్స్ట్రక్ట్ చేస్తే, ఎక్కడ ఈ ప్రాంతంలో రోడ్లను కనుక కన్స్ట్రక్ట్ చేస్తే, ఈ ఉంది కదమ్మా ఈ ఏరియా, సో ఈ ఏరియా మొత్తంలో కనుక చైనా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తే దెన్ కెన్ ఈజీలీ, సో ఈ ప్రాంతం నుంచి ఈజీలీ ఈ సిలిగురి కారిడార్ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి ఈ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో ఈ సిలిగురి కారిడార్ మీద ఈజీగా అటాక్ చేస్తే, ఈ సిలిగురి కారిడార్ని బ్లాక్ చేసిందనుకోండి, ఇక్కడ నుంచి అసలు మన నార్త్ ఈస్టర్న్ ఇండియాలోకి ఎంట్రీ అవ్వడానికే ఛాన్స్ ఉండదు. సో మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఎంట్రీ అవ్వడానికి ఉన్నటువంటి ఏకైక చిన్న బార్డర్ లైన్, చిన్న గ్యాప్ ఏంటిది, ఆ గ్యాపే సిలిగురి కారిడార్. ఒకవేళ చైనా కనుక ఇక్కడ డోక్లాం వరకు ఇక్కడ రోడ్లు నిర్మించిందంటే ఖచ్చితంగా అది ఎప్పుడైనా ఇండియాకి కానీ చైనాకి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సిలిగురి కారిడార్ని ఆక్యుపై చేస్తే, ఎవరు, చైనా అనేది, ఒకవేళ చైనా అనేది సిలిగురి కారిడార్ని కనుక ఆక్యుపై చేస్తే దెన్ ఆటోమేటిక్గా నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలోకి మనం ఎంట్రీ అవ్వడానికి ఛాన్సే లేదు. కాబట్టి అది మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఇండియాకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రాంతం ఏదైతే ఈ సిలిగురి కారిడార్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం, ఈ చిన్న గ్యాప్లో నుంచే మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ ఇండియాకి. సో ఈ చిన్న గ్యాప్ ఏదైతే ఇది బంగ్లాదేశ్ బార్డర్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ద బంగ్లాదేశ్ బార్డర్. ఓకే, దెన్ సో ఇలా ఈ బార్డర్ నుంచే మనం వెళ్ళాలి. ఈ బార్డర్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కదా రోడ్ కట్టేది ఇక్కడ. సో ఈ ప్రాంతంలో డోక్లాం, సో ఈ డోక్లాం ప్రాంతంలో రోడ్డు కట్టుతున్నారు. సో కడితే సో అది మేజర్ ఇంపాక్ట్ పడుతుంది ఇండియా పైన. సో కాబట్టి అందుకోసం మన ఏరియాని, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. సో ఈ సిలిగురి కారిడార్ని మనం కాపాడుకోవాలి. ఈ సిలిగురి కారిడార్ని కాపాడుకోవాలంటే ఇక్కడ డోక్లాంలో, అది డోక్లాం అనేది చైనా ఏరియా అయితే సపోజ్ అనుకుందాం, డోక్లాం అనేది చైనా ఏరియా అయితే చైనా దాంట్లో కట్టుకుంటే ఇక్కడ కట్టుకొని నేను ఎవరికి అర్థనాడు, కానీ నువ్వు భూటాన్లో ఆక్యుపై చేసుకొని భూటాన్లో కట్టడం ఏంది అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే భూటాన్ అనేది చిన్న కంట్రీ, పాపం ఎదురించలేదు ఎవరిని, చైనాని. చైనా లాంటి పెద్ద పెద్ద కంట్రీ అమెరికాని ఎదిరించలేకపోతుంది. అట్లాంటిది చిన్న భూటాన్ కంట్రీ, చిన్న పాపం ఇన్నోసెంట్ పీపుల్, ఎవరితో గొడవలు ఆడని శాంతి కాముక దేశము, అట్లాంటి దేశం చైనాని ఎదిరించగలదా? ఎదిరించలేదు. కానీ ఒకవేళ భూటానికి కనుక మనం సపోర్ట్ చేయకపోతే అది రేపటి రోజు సిలిగురి కారిడార్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు. కాబట్టి ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద భూటాన్ తరపు నుంచి ఇండియా అనేది పోరాడడం జరిగింది. ఎవరితోటి? చైనీస్ ట్రూప్ తోటి. ఎప్పుడు 2017 జూన్ జూలై మంత్లో. సో మొత్తం పోరాడి సో ఫైనల్గా చైనీస్ ట్రూప్ని వెనక్కి పంపించడం జరిగింది. దీన్నే ఫేమస్గా డోక్లాం స్టాండ్ ఆఫ్ అని కూడా పిలుస్తుంటాం. ఈ ఇష్యూనే డోక్లాం స్టాండ్ ఆఫ్ అంటే రెండు ట్రూప్స్ ఒకరికొకరు రాళ్ళు వేసుకోవడము, గుడారాలు వేసుకొని అక్కడ ఉండడం, సో డిస్ప్యూట్ లాగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనకు జరిగినాయి. దీన్నే మనం ఏమంటాం? డోక్లాం స్టాండ్ ఆఫ్ ఇష్యూ అని చెప్తూ ఉంటాం. ఓకేనా? రైట్, ఇది ఒక డిస్ప్యూట్.
రెండు డిస్ప్యూట్ చదివాం చైనా తోటి మనం. ఏంటిది? ఒకటి ఆక్సాయ్ చిన్ డిస్ప్యూట్, దట్ ఈస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్? డోక్లామ్ ఇష్యూ. సెకండ్ ఈజ్ వాట్? డోక్లామ్ ఇష్యూ. థర్డ్ వన్ ఈజ్ వాట్? గాల్వాన్ వ్యాలీ. వాట్ ఈస్ దిస్ గాల్వాన్ వ్యాలీ ఇష్యూ? ఓకే, సో గాల్వాన్ వ్యాలీ అనేది మనందరికీ, సో గాల్వాన్ రివర్ ఎక్కడ ఉంటుందో సో దాని యొక్క వ్యాలీనే గాల్వాన్ వ్యాలీ అంటాం. అయితే మనకి మొన్న 2020లో మనకి అంటే లాస్ట్ ఇయర్ కరోనా మనకి జరుగుతున్నప్పుడు మే అండ్ ద వాట్ జూన్ మంత్లో, మే అండ్ ద జూన్ ఆఫ్ ద వాట్ 2020 ఆ టైంలో మే అండ్ ద జూన్ 2020లో చైనాకి మరియు ఇండియాకి మధ్యన చాలా గొడవలు జరిగాయి. లాస్ట్ ఇయర్ కరోనా టైంలో అందరూ కరోనాలో ఉంటే వీడేమో వీడేశాడు. ఎవరు? చైనా వాడు. సో మనందరికీ తెలుసు ఇదంతా ఆక్సాయ్ చిన్ ఏరియా అని ఇంతకుముందు చెప్పాం కదా మనం. సో ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇలా ఉంది. ఓకే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, దట్ ఈస్ కాల్డ్ వాట్? LAC, రైట్. సో ఇదంతా ఏంటిదంటే ఈ మాకు తెలుసు మానస్ ఇండస్ రివర్. ఓకే, సో ఇండస్ రివర్ అనేది మానస్ సరోవర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. మనం రివర్స్ చాప్టర్లో చదువుకున్నాం. సో దట్ ఈస్ ఇండస్ రివర్ ఆరిజినేట్ ఫ్రమ్ ద వాట్? మానస్ సరోవర్ ఆఫ్ ద వాట్? చైనా నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఏది? మానస్ సరోవర్, రైట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ రివర్ అనేది ఇండస్ రివర్ అనేది ఇలా మనకి, సో ఈ ఆక్సాయ్ చిన్ ఏరియా నుంచి ఇలా జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, లడాక్ రీజియన్ నుంచి ఇలా మనకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వరకు వెళ్తుంది? ఇది పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఇది మనకు తెలిసిన ముచ్చట. ఓకే, ఇలా పాకిస్తాన్ వరకు వెళ్తుంటుంది. ఏ రివర్ అది? ఇండస్ రివర్. వాట్ ఈస్ దిస్ రివర్? ఇండస్ రివర్. ఓకే, రైట్. నెక్స్ట్, మీకు ఆల్రెడీ తెలిసిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటిదమ్మా? మీకు ఆల్రెడీ తెలిసిన ఇంకొక ఫ్యాక్ట్ వేరే కలర్ తోటి వేద్దాం మనం, రైట్. సో ఆల్రెడీ మీకు తెలిసిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటిదంటే మనకి సియాచిన్ గ్లేషియర్ ఈ ప్రాంతంలో ఏముంది మనకి? మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇండో పాకిస్తాన్ డిస్ప్యూట్లో చదివాం. ఈ ప్రాంతంలో మన కారాకోరం రేంజెస్లో ఏముందమ్మా? సియాచిన్ గ్లేషియర్ ఉంది ఈ ప్రాంతంలో. ఓకే, రైట్. ఓకే, ఈ ప్రాంతంలో సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంది. ఓకే, ఈ సియాచిన్ అనే గ్లేషియర్ ఉంది కదమ్మా. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కన నుంచి ఏం వెళ్తుంది మనకి? ఇండస్ రివర్ వెళ్తుంది, మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి ఏం రివర్ వెళ్తుంది? ఇదంతా కూడా ఇండస్ రివర్ అనేది ఇలా వెళ్తూ ఉంది. ఓకే, దీన్ని మర్చిపోవద్దు, ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ అనేది ఇలా మన మానస్ సరోవర్ నుంచి సో ఇలా వెళ్తూ ఉంది. ఇది ఇండస్ రివర్ అనేది పోతూ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో ఈ సియాచిన్ గ్లేషియర్ నుంచి ఇంకొక రివర్ అనేది మనకు ఆరిజినేట్ అవుతుంది. ఇంకొక రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. దీని నుంచి సియాచిన్ గ్లేషియర్ నుంచి రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఆ రివర్ పేరు ఏంటిది అంటే షోక్ రివర్. సియాచిన్ గ్లేషియర్ నుంచి సో మనకి ఆరిజినేట్ అయ్యే రివర్ పేరు. ఇక్కడ నుంచి ఇంకొక రివర్ అనేది ఆరిజినేట్ అయితే ఆ రివర్ పేరు ఏంటిదంటే ఇది ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీ. ఇది సియాచిన్ గ్లేషియర్ నుంచి మనకి రివర్ ఆరిజినేట్ అయ్యి ఇలా వచ్చేసి మనకి ఈ రివర్లో కలిసిపోతుంది. ఏ రివర్లో? మనకి ఇండస్ రివర్లో కలిసిపోతుంది. ఓకేనా, ఈ రివర్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రివర్? సో ఈ రివర్ అనేది షోక్ రివర్. ద రివర్ ఈజ్ కాల్డ్ వాట్? షోక్. షోక్ ఈజ్ ద వాట్? ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్? సో ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. ఎక్కడ నుంచి? సియాచిన్ గ్లేషియర్ నుంచి. సియాచిన్ గ్లేషియర్ నుంచి షోక్ రివర్ ఆరిజినేట్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడ కలుస్తుంది? ఇండస్ రివర్లో కలుస్తుంది. ఓకే, డన్. దట్ వాజ్ వాట్? ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా ఏ ఏరియామా? మీ అందరికి తెలుసు, దిస్ ఇస్ వాట్? చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. China occupied Kashmir. So and this area you call it as what? Oxai Chin area. So దీని ఏమంటున్నాం మనం? ఆక్సాయ్ చిన్ ఏరియా అని మీ అందరికి తెలుసు. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ వాట్? ఆక్సాయ్ చిన్ ఏరియా. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఆక్సాయ్ చిన్ ఏరియా నుంచి ఇంకొక రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఆక్సాయ్ చిన్ అనే ఏరియా నుంచి ఏ రివర్ ఆరిజినేట్ అవుతుందని చూద్దాం మనం. ఓకే, సో ఐ హ్యావ్ టు యూజ్ ద డిఫరెంట్ కలర్, బట్ మీకు కలర్స్ కనిపించవు, అన్ని బ్లాక్ మీద కనిపించకపోవచ్చు. చలో ఎనీవే ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఈ ఆక్సాయ్ చిన్ ఏరియా నుంచి ఇక్కడ వరకు నీకు ఒక రివర్ అనేది ఆరిజినేట్ అయ్యి ఇక్కడ వచ్చి మళ్ళీ షోక్ రివర్లో కలుస్తుంది. ఓకే, సో ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇక్కడ షోక్ రివర్లో కలవడం జరుగుతుంది. ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం నుంచి ఈ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడ నుంచి? ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం నుంచి ఈ రివర్ అనేది అంటే ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో ఆ రివర్ పేరు ఏంటిదంటే గాల్వాన్ రివర్. అదే మనకు గాల్వాన్ వ్యాలీ డిస్ప్యూట్ అని చెప్తున్నాం. సో ఈ రివర్ పేరు ఏంటిది మనకి? గాల్వాన్ రివర్. ఓకే, అక్కడ మూడు ఉన్నాయి మనకి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి ఇండస్ రివర్ అనేది వెళ్తుంది ఒరిజినల్గా. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? ఇండస్ రివర్. డన్ అమ్మా. సో ఇది మీకు తెలుసు, ఇండస్ రివర్. సియాచిన్ గ్లేషియర్ నుంచి సో మనకి ఇక్కడ నుంచి సియాచిన్ గ్లేషియర్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక రివర్ వచ్చింది, పోయి యాడ్ అయిపోయింది, మళ్ళీ ఇండస్ రివర్లో యాడ్ అయింది. వాట్ ఈస్ దిస్ రివర్? షోక్.
ద రివర్ నేమ్ ఇస్ వాట్ షోక్ రివర్ అనేది జాయిన్ అయింది. ఓకే, మళ్ళీ ఈ షోక్ రివర్కి మళ్ళీ ఏముంది ట్రిబ్యూటరీ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక ట్రిబ్యూటరీ వచ్చేసి మళ్ళీ షోక్ రివర్ ఉంది కదా. సో ఈ షోక్ రివర్లో ఆక్సైచిన్ ఏరియా నుంచి ఒక ట్రిబ్యూటరీ వచ్చి యాడ్ అయింది అండ్ వాట్ గాల్వాన్. సో ఏమంటాం దీన్ని గాల్వాన్ రివర్ అని చెప్తుంటాం. సో వి కాల్ ఇట్ యాజ్ వాట్ గాల్వాన్ రివర్. సో దీన్ని ఏమంటాం మనం గాల్వాన్ రివర్, అదే కదా. సో కాబట్టి గాల్వాన్ అనేది దేనికి ట్రిబ్యూటరీ, షోక్ అనేది దేనికి ట్రిబ్యూటరీ, ఇండస్కి ట్రిబ్యూటరీ. ఇదే కదమ్మా అని చెప్పింది ఇష్యూ ఇంతకుముందు. ఇది ఇండస్ రివర్, ఓకేనా, ఇండస్ రివర్. ఈ ఇండస్ రివర్లో ఇక్కడ సియాచిన్ నుంచి వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది ఏంటిది, ఇది షోక్ రివర్. దిస్ రివర్ ఈజ్ వాట్ షోక్ రివర్. అండ్ ఈ ఆక్సైచిన్ ఏరియా నుంచి సో ఇలా వచ్చేసి యాడ్ అవుతున్న రివర్ ఏంటిది, ఇది గాల్వాన్ రివర్. ఏ రివర్లో యాడ్ అవుతుంది, గాల్వాన్ అనేది షోక్ రివర్లో కలుస్తుంది. షోక్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద వాట్. సో ఇక్కడ ఈ ఇన్సెట్లో ఉన్నది ఇక్కడ నేను డ్రా చేస్తాను, గాల్వాన్ రివర్ ఇది ఉంది. ఓకే రైట్. ఇప్పుడు యాక్చువల్ డిస్ప్యూట్ ఏరియా ఏంటిది అని మనం కనుక అబ్జర్వ్ చేస్తే డిస్ప్యూటెడ్ ఏరియా ఇక్కడ, సో ఇక్కడ ఉంది కదమ్మా రివర్ బార్డర్. ఈ డ్రా చేస్తా, ఒక్క నిమిషం. ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదమ్మా, ఈ గ్రీన్ కలర్ ఏంటిది, LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మనం చెప్పాం కదా. సో చైనాకి ఇండియాకి ఉన్నటువంటి ఏంటిది అది LAC, ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అది. సో ఇప్పుడు డిస్ప్యూటెడ్ ఏరియా, సో డిస్ప్యూటెడ్ ఏరియా అనేది ఏంటిది, ఈ ప్రాంతం. సో ఇక్కడ వ్యాలీ, ఇక్కడ గాల్వాన్ రివర్ ఇక్కడ ఉంది కదా. సో ఈ ప్రాంతంలో ఈ LAC దగ్గర ఉన్నటువంటి రివర్ ఇక్కడే ఉంది కదా, ఈ LAC దగ్గర. సో ఈ ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతంలో మనకి ఆల్రెడీ ఇప్పుడు గాల్వాన్ రివర్ వస్తుంది కాబట్టి ఏ వ్యాలీ అంటున్నాం మనం, గాల్వాన్ వ్యాలీ అని చెప్తున్నాం. అంటే గాల్వాన్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నదాన్ని ఏమంటున్నాం మనం, గాల్వాన్ వ్యాలీ అని చెప్తున్నాం. అంటే అది బార్డర్లో ఉంది ఎవరెవరికి, ఇండియాకి చైనాకి మధ్యన. సో LAC దగ్గర ఆక్సైచిన్కి మరియు ఇండియా ఏరియాకి మధ్యన ఉన్నటువంటి ఏరియా అదేది, సో ఆ ప్రాంతం. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అనేది ఏంటిది, అది గాల్వాన్ వ్యాలీ. ఓకేనా, ఇప్పుడు ఇదే కదా. సో ఇది షోక్ రివర్. ఇక్కడ ఈ రివర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి LAC ఇలా వెళ్తుంది. సో LAC అనేది అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతం దగ్గర ఉన్నటువంటిది అంత ఏంటిది, బార్డర్ ఏరియా, దట్ ఈస్ వాట్ గాల్వాన్ వ్యాలీ ఏరియా. ఓకే, సో ఈ గాల్వాన్ వ్యాలీలో మనకి ఏం జరిగింది అనేది మనం మాట్లాడదాం. సో వాట్ ఈస్ దిస్ గాల్వాన్ వ్యాలీ డిస్ప్యూట్. మీకు ఇప్పుడు గాల్వాన్ వ్యాలీ అనేది తెలుసు. సో ఇది కారాకోరం రేంజెస్, లడాక్ రేంజెస్, ఇక్కడంతా కూడా నీకు రివర్స్ ఉన్నాయి, చూపిస్తాను, జస్ట్ వెయిట్. సో ఇది గాల్వాన్ వ్యాలీ. ఓకే, ఒరిజినల్గా సో గాల్వాన్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది, అంతా కూడా కారాకోరం రేంజెస్ కదమ్మా. పైన ఉండేటివన్నీ కూడా ఏంటి, ఈ కారాకోరం రేంజెస్. పైన ఇవన్నీ ఏమున్నాయి మనకి, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి గాల్వాన్ వ్యాలీ ఎక్కడ ఉందో మీకు తెలుసు. సో ఇదంతా కూడా ఏంటి నీకు, ఇక్కడ కారాకోరం రేంజెస్ ఇక్కడ. సో కారాకోరం రేంజెస్. సో ఈ రివర్ పోతూ ఉంది మనకి. ఓకేనా, ఇది ఇక్కడ పోయింది, ఇది ఇండస్ రివర్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ వాట్ ఇండస్ రివర్. ఇక్కడ నుంచి మానస్ సరోవర్ నుంచి ఏమొచ్చింది మనకి, ఇండస్ రివర్ అనేది రావడం జరిగింది. సో జస్ట్ గివ్ మీ ద 1 సెకండ్, రైట్. సో ఇది షోక్ రివర్, ఇదేంటిది షోక్ రివర్. ఇంతకుముందు చెప్పాను పోయి ఎక్కడ యాడ్ అయింది, ఇండస్ రివర్లో జాయిన్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ షోక్ రివర్. ఇలా ఈ తోక ఏంటిది, ఇదంతా కూడా ఈ రివర్ ఏది, ఇండస్ రివర్. ఇలా పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయింది ఇండస్ రివర్. సో ఇక్కడ నుంచి ఇది మానస్ సరోవర్ నుంచి ఇలా వచ్చేసింది ఇండస్ రివర్. ఓకే, సో ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC. ఓకే, ఇది LAC కదా మనం మాట్లాడింది. ఓకే రైట్, డన్. ఈ ప్రాంతం నుంచి ఉరుకులు పరుగులు తీసుకుంటూ వస్తున్నది ఏ రివర్, ఇది ఇట్లా వచ్చేసి సో మనకి ఈ రివర్లో జాయిన్ అయింది. సో ఈ రివర్, సో ఆక్సైచిన్ ప్రాంతం నుంచి వచ్చిన రివర్ ఇది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రివర్, ఈ రివర్ ఏంటిది, గాల్వాన్ రివర్. ఇదే కదా మనం ఇందాక చెప్పింది, ఈ రివర్ ఏంటిది, గాల్వాన్ రివర్. ఓకే రైట్. ఈ ప్రాంతం ఏదైతే ఉందో సో ఈ ప్రాంతం ఏంటిది, ఇప్పుడు ఇది గాల్వాన్ వ్యాలీ. అంటే అక్కడ డిస్ప్యూటెడ్ ఏరియా గాల్వాన్ వ్యాలీ. సో LAC దగ్గర డిస్ప్యూట్ జరుగుతుంది ఇక్కడ గాల్వాన్ వ్యాలీ ఆ ప్రాంతం. ఓకే, పైగా ఏమున్నాయి ఇక్కడ నీకు, ఇక్కడ పైగా నీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా కొండలు పర్వతాలలో జరుగుతుంది. ఇదంతా కూడా ఏమున్నాయి, ఇదంతా సో ఇక్కడ ఏమున్నాయమ్మా, కారాకోరం రేంజెస్ ఉన్నాయి. కంప్లీట్గా ఏమున్నాయి, కారాకోరం రేంజెస్ ఉన్నాయి, ఇండస్ రివరు, షోక్ రివరు, ఇదంతా కూడా ఇట్లా ఉంది. దీన్ని మీకు కరెక్ట్ మ్యాప్ చూపిస్తా. ఇది కారాకోరం రేంజెస్లో ఉన్నటువంటి ఏంటిది, ఇది షోక్ రివర్. ఇక్కడ నుంచి ఎక్కడ చూడండి, ఇక్కడ షోక్ రివర్ వస్తుంది. ఓకేనా, సో ఈ పైనుంచి ఇదంతా కూడా షోక్ రివర్ అనేది సో ఇలా ఉంటే, సో ఈ ఆక్సైచిన్ ఏరియా నుంచి ఇలా గాల్వాన్ రివర్ అనేది వచ్చేసింది. ఈ గాల్వాన్ రివర్ అనేది మళ్ళీ దేంట్లో ఆడైతే నీకు షోక్ రివర్లో జాయిన్ అవుతూ ఉంటుంది మనకి. ఇది గాల్వాన్ వ్యాలీ ఒరిజినల్గా కారాకోరం రేంజెస్లో. సో ఇదంతా ఇష్యూ అనేది ఇలా ఉంది, గాల్వాన్ వ్యాలీ అనేది. ఓకే, వ్యాలీ అంటే సో రివర్ ఉన్నప్పుడే వ్యాలీ ఉంటుంది కదా, అది మనకి. ఓకే, ఇది చూడొచ్చు మీరు, ఇది ఆక్సైచిన్ ఏరియా,
ఇన్ని మ్యాప్స్ చూపిస్తున్నాను, ఇంకా అయినా అర్థం చేసుకోవాలి మీరు. ఆక్సాయ్ చిన్ ఏరియా చూడొచ్చు, ఇది ఇలా వెళ్తుంది కదమ్మా. సో ఇదంతా ఏంటిది, సో ఇది గాల్వాన్ రివర్, అర్థమవుతుందా? ఇక ఇది ఇక్కడ నుంచి వచ్చేది ఏంటిదమ్మా, ఇది షోక్ రివర్, ఇగో ఇలా వస్తుంది కదా ఈ షోక్, దిస్ ఈజ్ కాల్డ్ వాట్, షోక్ రివర్. ఈ షోక్ రివర్ అనేది పోయి దేంట్లో యాడ్ అయిపోయింది, దిస్ ఈజ్ కాల్డ్ వాట్, షోక్ రివర్. మళ్ళీ పోయి దేంట్లో యాడ్ అయింది, ఇదంతా కూడా ఇండస్ రివర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో గాల్వాన్ వ్యాలీ ఇష్యూ. This is called what, line of control, actual control. Line of actual control. ఓకే, ఈ ఏరియా, సో ఈ ఏరియా ఏదైతే ఉందో, సో ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఇక్కడ, ఇది గాల్వాన్ రివర్ కదా. సో ఈ ఏరియాలో మనకి గొడవలు జరిగినాయి. ఎవరికి, ఇండియన్ ట్రూప్స్ కానీ చైనీస్ ట్రూప్స్ కానీ మనకి సో బాగా ఎక్కువ మొత్తంలో గొడవలు జరిగినాయి ఈ గాల్వాన్ వ్యాలీ. ఎందుకు ఇక్కడ జరిగినాయి అంటే, ఇదంతా కూడా కారాకోరం రేంజెస్ కదమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఏమున్నాయి, ఇదంతా కూడా కారాకోరం రేంజెస్ ఉన్నాయి, పెద్దగా కారాకోరం రేంజెస్. కాబట్టి మీరు చూస్తే, ఇంతకు మేము మ్యాప్ చూపిస్తాం ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఈ కొండలు కారాకోరం రేంజెస్ ఎంత హైట్ ఉంటాయి, దాదాపు 5000 మీటర్స్. యావరేజ్ హైట్ ఏంటిది, సో మన కారాకోరం రేంజెస్ కనుక చూసుకుంటే యావరేజ్గా ఎంత ఉంటుంది, 5000 మీటర్స్ హైట్లో ఉంటాయి. 5000 మీటర్స్ అనేది సో కారాకోరం రేంజెస్ యొక్క యావరేజ్ హైట్. ఈ 5000 మీటర్స్ ద్వారా ఇండియాలోకి ఎంట్రీ అవ్వడం కష్టం మనకి, ఇండియాలోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. అంతా కొండలు కోనలు దాటుకుంటూ ఆ 5000 మీటర్స్ ద్వారా ఇండియాలోకి ఎంట్రీ అవ్వడం అనేది చాలా చాలా కష్టం మనకి. ఓకే, సో కాబట్టి సో ఏం చేశారు వాళ్ళు అంటే, చైనా యొక్క ఒరిజినల్ ప్లాన్ ఏంటిదంటే, ఇలా 5000 మీటర్స్ హైట్ ఉన్నప్పుడు మనం ఎంట్రీ అవ్వరాదు, కాబట్టి రివర్ వ్యాలీ ద్వారా ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి, ఇప్పుడు ఈ రివర్ ఉంది కదమ్మా, సో ఈ రివర్ ద్వారా ఇలా వెళ్తే ఇండియాలోకి ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు. ఇది వ్యాలీ కాబట్టి ఇందులో పడవల ద్వారా మనం ప్రయాణం చేసుకుంటే ఈ వాటర్లో మెల్లగా కొండల పర్వతాలలోకి వెళ్ళలేం కాబట్టి, సో దీని ద్వారా ఇండియాలోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ గాల్వాన్ వ్యాలీలోకి వచ్చేసి ఇక్కడ ఇండియాలోని కొద్దిగా బార్డర్ని ఆక్యుపై చేసుకుందామని అన్నట్టుగా వాళ్ళ ప్లాన్స్ ఉండేటివి, మరి చైనీస్ వాళ్ళే. కానీ మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ అయినా గాల్వాన్ వ్యాలీలోకి రానియలేదు. సో గాల్వాన్ వ్యాలీకి రాలేకపోవడం వల్ల 15 రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది. ఎవరెవరి మధ్యన, ఇండియాస్ ట్రూప్స్ కానీ చైనీస్ ట్రూప్స్ మధ్యన. మే అండ్ జూన్ మంత్ ఆఫ్ 2020 ఆల్మోస్ట్ 2 months వరకు వాళ్ళు అక్కడ ఏమంటాం మనం, గుడారాలు వేసుకొని టెంపరీ షెల్టర్స్ వేసుకొని ఉండడం, మన వాళ్ళు అక్కడ ఉండడం. మీరు యూట్యూబ్లో మీకు సంతోష్ కల్నల్ బాబు సో మనకి సూర్యాపేట నుంచి చనిపోవడం జరిగింది, సో ఈ గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్లో. ఎందుకు అంటే చైనీస్ ట్రూప్స్ని వాళ్ళు వెనక్కి పొమ్మని ఆర్డర్స్ ఇచ్చినారు, ఒకరికొకరు ఇట్లా నెక్కు పట్టుకొని సో అంత గొడవలు జరిగినాయి ఇండియన్స్కి అండ్ చైనీస్ ట్రూప్స్కి మధ్యన. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతంలోకి రావాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలోకి, ఈ ప్రాంతంలోకి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే నీకు ఈ కారాకోరం రేంజెస్ ఏవైతే ఉన్నాయో, కారాకోరం రేంజెస్ అనేది 5000 మీటర్స్ హైట్ ఉంటాయి, సో ఇది రారాదు. సో కాబట్టి నువ్వు ఇండియాలోకి ఎంట్రీ అవ్వాలంటే ఇది ఈజ్ ద వే, ఎందుకంటే ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ ఏదైతే రూట్ ఉందో ఇదంతా కూడా ఏంటిది మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది. సో ఈ లైన్ ఆఫ్ LAC కాబట్టి ఈ LAC దాటి రావడానికి మరి మీకు డౌట్ వస్తుంది, చాలా మందికి డౌట్ వస్తుంది, LAC దాటి ఇట్లా రావచ్చు కదా అంటే, ఇట్లా రారాదమ్మా. ఇదంతా కూడా ఇంతకు ముందు చెప్పాయి, కారాకోరం రేంజెస్ 5000 మీటర్స్ హైట్ ఉంటాయి, రారాదం. అన్ని పర్వత ప్రాంతం, ఇదంతా కూడా ఏంటిది మొత్తం కొండలతో నిండిపోయిన ప్రాంతం, ఇదంతా కూడా రారాదు. ఇక్కడ ఏముంది, సో చిన్న గ్యాప్ ఏర్పడింది, దేనివల్ల, ఈ రివర్ వల్ల గ్యాప్ ఏర్పడింది. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే, ఈ వ్యాలీ ఏదైతే ఉందో, ఈ గాల్వాన్ రివర్ వ్యాలీ, సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలోకి ఇలా చొరబడదామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరు, చైనీస్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ నుంచి ఇండియన్ ట్రూప్స్, ఇక్కడ నుంచి చైనీస్ ట్రూప్స్ మనకి గొడవలు పడడం జరిగింది. సంతోష్ కల్నల్ బాబుతో సహా దాదాపు 12 మంది సో మృతి చెందారు, దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరి కోసం మనం కనీసం సో రెస్పెక్ట్ అని ఇవ్వాలి. సో 10 seconds ఆర్ 15 seconds అయినా మనం సైలెంట్ పాటిద్దాం. అట్లీస్ట్ ఆ డోక్లాం ఇష్యూస్ లోపల అంత ప్రాణాలు మనకి అర్పించినారు వాళ్ళు. ఒక 10 seconds. రైట్, సో అది ఇష్యూ మనకి, ఏది, గాల్వాన్ వ్యాలీ ఇష్యూ. సో రైట్, అది ఇప్పటికీ ఇంకా సాల్వ్ అవ్వలేదు, సో ఇంకా అలానే జరుగుతూ ఉంది. సో మనం వెయిట్ అయిన చూడాలి మన గాల్వాన్ వ్యాలీ. సో ఇది ఆక్సాయ్ చిన్ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చే ఇష్యూ. దిస్ ఈజ్ ద పాయింట్, గాల్వాన్ వ్యాలీ పాయింట్, గాల్వాన్ రివర్.
అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏం అడగచ్చు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళు ఏమడుగుతారు, గాల్వాన్ రివర్ ఎక్కడ ఉంది, సో గాల్వాన్ రివర్ ఏ ఏ ఏ నది యొక్క ట్రిబ్యూటరీ, సో ఇవి అడగడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ పోంగాంగ్ లేక్ ఇష్యూ. పోంగాంగ్ లేక్ ఇష్యూ, సో ఇది కూడా మళ్ళీ సేమ్ మే జూన్ 2020 డోక్లాం ఇష్యూ ఒక సైడ్ జరుగుతుండగా డోక్లాం ఇష్యూ అనేది సర్దుమణిగింది అన్న కొద్ది రోజులకే మళ్ళీ ఈ పోంగాంగ్లో లేక్ ఏదైతే ఉందో ఈ లేక్ ఇష్యూ అనేది జరగడం జరిగింది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఈ పోంగాంగ్ లేక్ అనేది లడాక్ రేంజెస్లో ఉంటుంది. మనకి ఇక్కడ పైన జమ్మూ కాశ్మీర్ రీజియన్ లోపల ఏమున్నాయి మనకి, ఇక్కడ కారాకోరం రేంజెస్, ఇక్కడ ఏముంటాయి మనకి ఇక్కడ, సో కారాకోరం రేంజెస్ అనేవి ఉన్నాయి. కారాకోరం రేంజెస్ తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్లో ఇమీడియట్గా ఉండేటి లడాక్ రేంజెస్ ఏమున్నాయి మనకి, ఈ లడాక్ రేంజెస్ అనేటివి ఇలా ఉంటాయి. ఈ లడాక్ రేంజెస్లో ఇక్కడ ఉన్నాయి. సో ఈ లడాక్ రేంజెస్ టిబెట్ వరకు ఆక్రమించుకొని ఉంటాయి. టిబెట్ వరకు, టిబెట్లో లడాక్ రేంజెస్ని ఏమంటాం మనం, కైలాస రేంజెస్ అంటాం. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న వాటిని ఏమంటాం, లడాక్ రేంజెస్ అంటాం. ఇండియాలో లడాక్ రేంజెస్ అంటాం. ఇక్కడికి ఎండ్ అయిన తర్వాత వీటిని ఏమంటాం మనం, కైలాష్ రేంజెస్ అని చెప్తుంటాం. మనం చెప్పాము హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ ఏంటి, సో మౌంట్ కైలాష్ అని, వీటిని కైలాష్ రేంజెస్ అని చెప్తుంటాయి. లడాక్ రేంజెస్ ఇవేంటి, కారాకోరం రేంజెస్ కింద లడాక్, నెక్స్ట్ ఏంటి జాస్కర్ రేంజెస్. ఈ లడాక్ రేంజెస్ అనేటివి ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి మనకి. ఓకేనా, రైట్. సో ఈ లడాక్ రేంజెస్లోనే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లేక్ అనేది, సో అదే పోంగాంగ్ లేక్ లడాక్ రేంజెస్లో ఉంది. ఓకేనా, ఇంతకుముందు చెప్పాం కదమ్మా ఇలా ట్రావెల్ అవుతున్నాయని, ఏవి లడాక్ రేంజెసే కదా ఇలా ట్రావెల్ అయ్యాయి. సో ఇలా లడాక్ రేంజెస్లో మనకి ఈ పోంగాంగ్ లేక్ అనేది ఉంది. సో ఈ పోంగాంగ్ లేక్ కనుక మీరు చూస్తే, కరెక్ట్గా చూస్తే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదంతా కూడా బార్డర్ లైన్. ఓకే, సో ఇది బార్డర్ లైన్, ఇది ఆక్సాయ్ చిన్ ఏరియా, ఇది LAC. ఓకే, సో ఇదంతా కూడా LAC. LAC. ఓకే, అది జనరల్గా. సో నెక్స్ట్ మీరు చూస్తే కనుక LAC ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఏరియా అంతా ఇక్కడ ఇండియాలో ఇది ఈ లైన్ కొద్దిగా అంటే కొంచెం పార్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకపోతే పోతుంది. ఈ పార్ట్ అనేది ఉంది సోంగాంగ్ లేక్, ఇది ఏ పార్ట్లో ఉందమ్మా, ఇండియాలో ఉంది. ఓకే, ఇది. సో ఇక్కడ మిగిలిన కొద్దిగా పార్ట్ ఉంది. ఈ కొద్దిగా పార్ట్ ఏ ఏరియా ద్వారా వెళ్తుంది, ఇది ఈ కొద్దిగా మిగిలిన పార్ట్ దేని ద్వారా వెళ్తుందమ్మా, ఆక్సాయ్ చిన్ ఏరియా ద్వారా వెళ్తుంది, అంటే చైనాది అన్నట్టే. ఇంకా మిగతా ప్రాంతం కూడా ఎక్కడ ఉంది, ఇది చైనాలోనే ఉంది. ఇది కూడా ఏవైతే చైనా, అంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏముంది మనకి చైనాలోనే ఉంది. ఆక్సాయ్ చిన్ ఏరియాలో కొద్దిగా ఉంది, అండ్ నెక్స్ట్ ఈ చైనా ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా పోంగాంగ్ లేక్, ఇండియాలో కూడా ఉంది లేక్ అనేది. అంటే లేక్ అనేది దాదాపుగా చూస్తే మనకి, సో దీని యొక్క లెంత్ అనేది 135 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్. ఈ లేక్ అనేది, ఈ లేక్ యొక్క లెంత్ ఎంత, 135 కిలోమీటర్స్. ఈ 135 కిలోమీటర్స్లో అప్రాక్సిమేట్లీ జస్ట్ 45 కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో ఉంది. మిగిలిన 90 కిలోమీటర్స్. సో మిగిలిన 90 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి పాకిస్తాన్లోనే, చైనాలో ఉంది. ఈ 45 కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో ఉంటే మిగిలిన 90 కిలోమీటర్స్ అనేది ఏముంది మనకి, సో ఈ చైనాలోనే ఉంది ఇది ఈ లేక్ అనేది. సో ఇక్కడ మన ఇండియా ఉంది కదా, ఇది జస్ట్ ఒక 45 కిలోమీటర్స్ మాత్రమే ఈ ప్రాంతం. ఇక మిగిలిన ఈ రెండు ప్రాంతాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి టోటల్గా. ఇదంతా కూడా ఇంత దాదాపు 90 కిలోమీటర్స్. సో ఈ 90 కిలోమీటర్స్ అంతా కూడా ఇలా ఉండింది మనకి ఆక్సాయ్ చిన్ ఏరియాలో. ఓకే, డన్. ఓకేనా, అర్థమవుతుందా? అయితే ఇది ఏ టైప్ ఆఫ్ ద లేక్ అంటే ఇది బ్రాకిష్ వాటర్ లేక్, ఫ్రెష్ వాటర్ లేక్ కాదు, సాల్ట్ వాటర్ లేక్ కూడా కాదు. సో ఇది బ్రాకిష్ వాటర్, అంటే ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ మిక్స్ అవుతాయి కదా, సో అలాంటి లేక్ని ఏమంటాం మనం, సో దీన్ని బ్రాకిష్ వాటర్ లేక్ అని చెప్తుంటాం. ఇది కంప్లీట్గా ఏంటిది బ్రాకిష్ వాటర్. ఎందుకు అంటే, సో ఫ్రెష్ వాటర్ అనేది అక్కడ ఎట్లాగో హిమాలయాస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్లేషియర్స్ నుంచి ఏమైతే మనకి ఫ్రెష్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. అయితే అక్కడ రాళ్ళు రప్పలు ఎక్కువ ఉండడం వల్ల ఆ రాక్స్ ఏమైతే ఉన్నాయో ఆ రాక్స్ అన్ని కరిగి ఏం ఫామ్ అవుతున్నాయి, సాల్ట్. సో ఆ రెండిట్ల వల్ల ఏమవుతున్నాయంటే ఇది సో బ్రాకిష్ వాటర్ లేక్గా తయారవుతుంది. ఏంటిది, సో కంప్లీట్గా ఏంటిది బ్రాకిష్ వాటర్ లేక్ ఇది. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ ఎండోథర్మిక్ లేక్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఎండోథర్మిక్ లేక్ అంటే, సో ఆ లేక్లో వాటర్ అనేది ఎక్కడికి కదలవు, ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో ఉంటాయి. దానికి అవుట్లెట్ లేదు. ఒక ప్లేస్లో ఉందనుకో, బకెట్లో వాటర్ పోసామనుకో ఆ పోస్ట్ అట్లనే ఉంటాయి కదా, అవుట్లెట్ ఏముంటుంది కదా. సో ఇది కూడా అంటే ఆ లేక్లో వాటర్ ఏవైతే ఉన్నాయో సో అట్లనే ఉండిపోతాయి అది. ఓకే, సో అలా అనమాట. సో అది, సో దీనికి సంబంధించిన లేక్ ఇష్యూ. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, సో ఈ లేక్కి సంబంధించి ఏం ఇష్యూ జరిగింది, ఇదంతా ఇంత పెద్ద లేక్ ఉంది ఇప్పుడు. ఓకే, ఎంత పెద్ద లేక్ అనేది ఉంది పోంగాంగ్ లేక్.
ఇక్కడ మనము ఒక 45 కిలోమీటర్స్ మన ఆధీనంలో ఉంటే సో దాదాపు 90 కిలోమీటర్స్ అనేది ఈ చైనా వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఏది పోంగాంగ్ లేక్ అనేది టోటల్గా ఇలా ఎక్స్టెండ్ అయ్యింది. ఓకే, మళ్ళీ దరిద్రం ఏంటిది మనందరికీ తెలిసిందే, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మళ్ళీ ఎల్ఏసి. సో ఇదంతా ఏంటిది మళ్ళీ, సో ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో మనకి ఇది ఇక్కడ వరకు వచ్చేసింది, మనకి ఇదంతా ఉంది బోర్డర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే రైట్. ఇక్కడ కొన్ని ఏ రేంజెస్లో ఉన్నాయమ్మా అవన్నీ, లడాక్ రేంజెస్లో కదా ఉంది ఇదంతా కూడా. సో ఇక్కడ అనుకుందాం, ఇక్కడ ఒక పర్వతం ఉంది. ఓకే, సో ఇది 2వ పర్వతం, 3వ మౌంటైన్, 4వ మౌంటైన్ అనుకుందాం ఇలా. సో ఇక్కడ 4వ మౌంటైన్, సో నెక్స్ట్ 5వ మౌంటైన్, 6వ మౌంటైన్, 7వ మౌంటైన్, 8వ మౌంటైన్. సో ఇలా మనకి సో 8 అనేటివి సో చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, ఇలా కంటిన్యూస్గా చైన్ ఉన్నాయి. ఓకే, ఇలా కంటిన్యూస్గా ఇవన్నీ మౌంటైన్ చైన్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఇండియన్ సైడ్ ఏమున్నాయి, ఇక్కడ ఈ బార్డర్కి క్లోజ్గా ఉన్న వాటిని మనం తీసుకుందాం. ఇండియాకి బార్డర్గా క్లోజ్గా ఇక్కడ ఒక 4 ఉన్నాయి. సో ఇక్కడ చైనీస్ సైడ్ ఏమున్నాయి, ఒక 4 ఉన్నాయి. ఇవన్నీ మౌంటైన్స్ అనమాట, అంటే ఆ పోంగాంగ్ లేక్ యొక్క బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న మౌంటైన్స్. అటు 4 ఇటు 4 ఉన్నాయన్నమాట. వీటిని ఏమంటారంటే మౌంటైన్స్ అని. మన చేతికున్న ఫింగర్స్ ఉంటాయి కదమ్మా, ఇలా చేతికున్న ఫింగర్స్ ఇలా పెట్టాను అనుకోండి, క్లియర్గా మనకు ఫింగర్స్ ఇటు 4 ఫింగర్స్, ఇటు 4 ఫింగర్స్ అనమాట. ఇలా నేను 2 చేతులు ఇలా పెట్టాను అనుకోండి, ఇటు 4 ఫింగర్స్, ఇటు 4 ఫింగర్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. అందుకోసం వీటిని ఏమంటారంటే 8 ఫింగర్స్ అంటారు. వీటిని ఏమంటారు, 8 ఫింగర్స్ అంటారు. సో ఇది 8 ఫింగర్స్ అనేది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనకి మేలో జరిగింది ఏంటిదంటే ఈ 8 ఫింగర్స్. సో ఈ 8 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 8 ఫింగర్స్ అనేది దేనికి సంబంధించినవి, పోంగాంగ్ లేక్కి సంబంధించినవి. ఏంటిది పోంగాంగ్ లేక్ అంటే, ఏదైతే ఈ పోంగాంగ్ లేక్కి అటు సైడ్ ఇటు సైడ్ మౌంటైన్స్ ఉన్నాయో, బార్డర్ వెరీ క్లోజ్గా బార్డర్కి, అంటే ఇటు ఎల్ఏసీకి దగ్గరగా ఇండియన్ సైడ్ 4 ఉన్నాయి, ఎల్ఏసీకి దగ్గర చైనా సైడ్ ఏమున్నాయి 4 ఉన్నాయి. అలా ఈ 8 ఏమంటాం, 8 ఫింగర్స్ అని చెప్తుంటాం. వి కాల్ దెమ్ యాజ్ వాట్, 8 ఫింగర్స్. 8 ఫింగర్స్ అంటే ఏంటిది, మౌంటైన్స్. ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో ఆ మౌంటైన్స్ అనేవి చూస్తే మనకు ఫింగర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మౌంటైన్స్ అనేవి ఏమైతున్నాయో చూస్తే, ఇలా చూస్తే మనకు ఫింగర్స్ లాగా, ఇలా ఫింగర్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఇలా ఫింగర్స్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని ఏమన్నా 8 ఫింగర్స్ అని చెప్తాం మౌంటైన్స్ని. ఓకే, ఈ 8 ఫింగర్స్ అంటే 4 ఎట్ సైడ్ ఉన్నాయి, 1 2 3 4 అనేది ఇండియన్ సైడ్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 జస్ట్ వెయిట్. ఇదంతా కూడా మనకి పోంగాంగ్ లేక్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కంప్లీట్లీ, ఇదంతా ఏంటిదమ్మా మనకి, ఇదంతా కూడా పోంగాంగ్ లేక్ ఉంది కంప్లీట్గా. ఓకే, సో ఇండియన్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ ఒక మౌంటైన్ చైన్ ఉంది, ఇది 1 అండ్ వాట్ 2 అండ్ నెక్స్ట్ ఏంటి 3 అండ్ వాట్ 4. ఇదంతా కూడా మనకి ఇండియన్ సైడ్ ఉన్నాయి, మనకు తెలుసు. ఓకే, 1 2 3 4 ఇది బార్డర్ లైన్. సో ఇది ఇక్కడ నుంచి ఏమొచ్చింది, ఇది బార్డర్ లైన్ ఎల్ఏసి. ఓకే, ఎగ్జాక్ట్లీగా. సో ఇక్కడ ఉంది ఇది బార్డర్ లైన్ అనేది ఎల్ఏసి. ఓకే, ఇది బార్డర్ లైన్. ఇది ఇటు సైడ్ కానీ ఇట్స్ 6 7 8 వరకు ఏమున్నాయి ఇటు సైడ్ ఉన్నాయి మనకి. సో చైనీస్ సైడ్ ఉంది. ఇటు సైడ్ ఏంటిది, ఇది చైనీస్ సైడ్ ఉంది. ఇటు సైడ్ ఏముంది మనకి, ఇది ఇండియా సైడ్ అనేటివి 1 2 3 4 ఫింగర్ లేక్స్ అనేటివి. 8 ఫింగర్స్లో 1 2 3 4 ఫింగర్స్ ఏమున్నాయి మనకి ఇండియన్ సైడ్ ఉంటే, 5 6 7 ఫింగర్స్ ఏమున్నాయి మనకి అటు చైనీస్ సైడ్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు చైనీస్ వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే 2020 జూన్ మంత్లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ మళ్ళీ ఏషాలు మానరు కదా వీళ్ళు, చిల్లర ఏషాలని వేస్తుంటారు కదా, ఈ చిల్లర ఏషాలు మళ్ళీ చిల్లర ఏషం వేసినాడు. ఏంది ఇదంతా కూడా ఈ 4th ఫింగర్ మాదే అని చెప్పేసి ఈ 4th ఫింగర్ నుంచి లోపలికి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినాడు. వీడి ఇక్కడ లోపలికి వచ్చేసి ఈ 4th ఫింగర్ని కూడా ఆక్యుపై చేసుకుందామని. 4th ఫింగర్ అనేది ఇండియా కంట్రోల్లో ఉంది. సో కాబట్టి ఈ 4th ఫింగర్ కూడా మాదే అని చెప్పేసి ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేశాడు. ఎప్పుడు, మొన్ననే మళ్ళీ జూన్ 2020లో. సో కానీ ఇండియా ఏం చెప్తుంది, సో 4th ఫింగర్ కాదు అసలు 8th ఫింగర్ వరకు మాదే, ఓవర్ యాక్షన్ చేయొద్దని ఇండియా అంటుంది. సో కానీ వీడేం చేస్తాడు, ఈ 4th ఫింగర్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ వాట్, 8 ఫింగర్స్ ఇష్యూ. 8 ఫింగర్స్ అంటే 8 మౌంటైన్స్ అనమాట. ఇది లేక్. ఈ లేక్కి ఒడ్డునున్నటువంటి 8 మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మౌంటైన్స్ని ఫింగర్స్ లాగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫింగర్స్ అని మనం చెప్తూ ఉన్నాం. ఓకేనా, చూడొచ్చు మనం. ఇది ఇష్యూ. ఇక్కడ చూస్తే మనకి 1 2 3 4 అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో ఈ 1 కానీ, ఓకే, ఓకే. సో ఇక్కడ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇండియా కంట్రోల్లో ఉన్నాయి. సో 5 6 7 ఉన్నాయి ఇండియా అని. ఇప్పుడు ట్రూప్స్ అనేది చూడండి, ఇండియా క్లెయిమ్స్ అప్ టు హియర్. ఇండియా అనేది సో ఇక్కడ వరకు ఇండియానే క్లెయిమ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ వరకు ఏంటిది, ఇండియా అనేది క్లెయిమ్ చేస్తూ ఉంది ఇక్కడ వరకు, ఈ ఏరియా వరకు.
సో ఇప్పుడు చైనా ఏమంటుంది, ఇక్కడ వరకు మాదే, మొత్తం కూడా చైనా అనేది మాదే, సో ఈ 4th ఫింగర్ కూడా మాదే అని చెప్పేసి చైనా క్లెయిమ్స్ అప్ టు టిల్ హియర్. అంటే ఈ 4th ఫింగర్ వరకు మాదే అని చైనా క్లెయిమ్ చేస్తుంది, 8 ఫింగర్స్కి మావే అని ఇండియా క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కదా అది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నప్పుడు అప్పుడు యుద్ధం జరిగినప్పుడు 1962లో ఆ లైన్ అట్లా పడేసాం అంతే, దానికి ఒక క్లియర్ లైన్ లేదు, నా డిమార్కేషన్ సరిగ్గా లేదు. రాళ్ళు రాపు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతున్నప్పుడు వాడు పొలంలో రాళ్ళు వేసుకుంటాడు, ఆ రాయి కొంచెం అటు జరిగింది అనుకో ఏమంటావు, ఆ రాయి కొంచెం అటు జరిగిపోతే ఏమంటావు నువ్వు, ఆ రాయి కొంచెం అటు జరిగితే అది నాదే అని చెప్తుంటావు, అవునా. సో రాయి కొంచెం ఇటు జరిగితే ఇది నాదే అని అన్నదమ్ములు కూడా, ఇది కూడా అంతే. ఏంటిదంటే సింపుల్గా ఇంత కొండ ప్రాంతాలలో ఉంది ఇదంతా కూడా కంప్లీట్గా. సో ఈ కొండ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మౌంటైన్స్ అనేటివి నాది నీది అన్న గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ ఫింగర్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 ఫింగర్స్ కానీ సో ఇండియా కంట్రోల్లో ఉంటే 5 6 7 చైనీస్ కంట్రోల్లో ఉన్నాయి. చైనా 4th అక్యుపై చేసుకోవాలి నాదే అని చెప్తుంది, ఇండియా అనేది 8 ఫింగర్స్ వరకు నాదే అని చెప్తుంది. ఇది కూడా మనకి మొన్న మేలో జరిగినటువంటి డిస్ప్యూట్, పోంగాంగ్ లేక్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్. సో మీ అందరికి తెలిసిందే బ్రహ్మపుత్ర రివర్ అనేది సో ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది ఏంటిది దానికి స్టోరీ అంతా మీ అందరికి తెలుసు. బ్రహ్మపుత్ర రివర్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి మానస్ సరోవర్ నుంచే కదా ఆరిజినేట్ అవుతుంది. సో బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ఆరిజినేట్ ఫ్రమ్ ద వాట్ మానస్ సరోవర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో ఈ రివర్ అనేది మానస్ సరోవర్ నుంచి ఆరిజినేట్ అయిపోయి సో దెన్ ఇలా సో చైనీస్లో ఏమంటాం దాన్ని యార్లాంగ్ జాంగ్బో రివర్ అని చెప్తుంటాం మనం. సో ఇలా సాంగ్పో రివర్ అని సో ఇలా ఆరిజినేట్ అయిపోయి ఇక్కడ నుంచి సో ఇండియాలోకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇలా ఎంట్రీ అయిపోతుంది బ్రహ్మపుత్ర రివర్. అండ్ దెన్ ఇక్కడికి మనకి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది ఇది బ్రహ్మపుత్ర రివర్. అయితే ఈ బ్రహ్మపుత్ర రివర్ పైన మనకి చైనా అనేది 4 డ్యామ్స్ కడుతుంది. అంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ పైన వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలి అనేది ఇప్పటివరకు అగ్రిమెంట్ లేదు. సో ఇప్పుడు ఇలా చైనా అనేది ఇక్కడ ఒక డ్యామ్ నిర్మిస్తుంది. ఇక్కడ చూడండి 1 2 3 4. ఫస్ట్ డ్యామ్ ఏంటిది డాగ్ము 640 మెగావాట్స్ ఆఫ్ ద వాట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సెకండ్ ఏంటిది జాక్సూ డ్యామ్. థర్డ్ ఏంటిది జాంగ్ము. అండ్ 4th ఏంటిది జైచా. ఇలా 4 డ్యామ్స్ని ఇక్కడ చైనా అనేది నిర్మించడం జరుగుతుంది. ఓకే, డాగ్మో కానీ జెక్సు కానీ జాంగ్ము కానీ జైచా కానీ ఇలా ఈ 4 డ్యామ్స్ని ఇక్కడ చైనా అనేది నిర్మిస్తుంది. ఓకే, ఈ చైనా అనేది ఇక్కడ నిర్మించినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇండియాలోకి వాటర్ ఫ్లో అనేది ఖచ్చితంగా ఏమైతే తగ్గిపోతుంటుంది. ఇండియాలోకి వాటర్ ఒక్కటే కాదు బంగ్లాదేశ్లో కూడా వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, వాట్ ఎవర్ దీస్ ఏరియాస్ ఆర్ దేర్ అలా స్లోగా ఏమైతుంటే నీకు వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అయితే ఇండియా అనేది ఆబ్జెక్షన్ తెలుపుతుంది, ఎలా మీరు డ్యామ్స్ కడతారని. చైనా కట్టేసుకుంటుంది ఎందుకంటే వాళ్ళ టెరిటరీ కడుతున్నారు కానీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఈ బ్రహ్మపుత్ర రివర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఈ బ్రహ్మపుత్ర రివర్లో ఉన్న వాటర్ని ఏ కంట్రీకి ఎంత పర్సంటేజ్లో షేర్ చేసుకోవాలి, ఎన్ని టీఎంసీల వాటర్ ఇవ్వాలన్నది ఎట్లా అగ్రిమెంట్ లేవు మనకి. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ఉందనుకున్నామా, ఇండస్ వాటర్ ట్రీటీలో మనం మాట్లాడుకున్నాం కదా ఏమన్నా ఇండస్ రివర్ కానీ జీలం రివర్ కానీ ఓకే ఇండస్ కానీ జీలం కానీ మనకి చీనాబ్ రివర్ కానీ పాకిస్తాన్కి ఇచ్చేసాం, బియాస్ సట్లేజ్ రావి అనేది ఇండియా వాడుకుంటుంది కదా. అట్లనే ఈ బ్రహ్మపుత్ర రివర్లో టోటల్గా వీ నీడ్ టు అసెస్ ద వాటర్ ఎన్ని టీఎంసీల వాటర్ అనేది అవైలబిలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అసెస్ దీని లెంత్ ఎంత, టోటల్గా ఈ లెంత్లో ఎంత వాటర్ ఉన్నది, ఎంత లెంత్ చైనీస్ దగ్గర ఉంది, ఎంత లెంత్ ఇండియాలో ఫ్లో అవుతుంది, ఎంత లెంత్ బంగ్లాదేశ్లో ఫ్లో అవుతుంది, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని టీఎంసీల వాటర్ దీంట్లో అవైలబిలిటీ ఉంది, ఎన్ని టీఎంసీల వాటర్ ఇండియాలో పోతున్న లెంత్లో అవైలబిలిటీ ఉంది. మొత్తం ఈ వాటర్ అసెస్మెంట్ చేసి ఎవరికి ఎన్ని టీఎంసీల వాటర్ కావాలో అన్ని టీఎంసీలు అలోకేట్ చేయాలి అక్కడ ఉన్న వాటర్ ప్రకారం. అదంతా జరగాలి, అదంతా జరగలేదు ఇప్పటివరకు. అంటే బ్రహ్మపుత్ర రివర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉన్నాయో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ అగ్రిమెంట్ ఆన్ ద వాట్ యూసేజ్ ఆఫ్ ద వాట్ బ్రహ్మపుత్ర రివర్ వాటర్. సో అందువల్ల చైనా లోపలనే ఎక్కువ మొత్తంలో ఫ్లో అవుతుంది. చైనాలో ఏమంటాం దీన్ని జాంగ్బో రివర్ ఆర్ సాంగ్పో రివర్ అని చెప్తుంటాం. కాబట్టి సో చైనా అనేది ఇలా మనకి ఈ డ్యామ్స్ నిర్మిస్తూ ఉంది. సో డాగ్ము కానీ జాక్సు కానీ జాంగ్ము కానీ జైచే అనే డ్యామ్స్ నిర్మించి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇండియాకి వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి మరి చైనీస్ కానీ ఇండియా కానీ బంగ్లాదేశ్ కానీ వీళ్ళందరూ కూర్చొని ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది దేనిపైన బ్రహ్మపుత్ర రివర్ వాటర్ పైన. లేకపోతే ఈ డిస్ప్యూట్స్ అనేది ఏమైతే ఎన్ని రోజులైన డిస్ప్యూట్స్ అనేది ఏమైతే కొనసాగుతూనే ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇవి మనకి సో డిస్ప్యూట్స్ అనమాట. ఆక్సాయ్ చిన్ ఏరియా కానీ గాల్వాన్ వాలీ కానీ 8 ఫింగర్ లేక్స్ డిస్ప్యూట్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది ఈ బ్రహ్మపుత్ర రివర్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్. దాంతోపాటు చైనా ఏమంటుందంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అని చెప్తుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం అంటాం కదా మనుషులకు పిసలేసింది అంటావు కదా వానికి, అట్లనే వీనికి కూడా ఏమవుతుందంటే అప్పుడప్పుడు చిరాకులు వేస్తుంది. చిరాకులు వేసినప్పుడు ఏమంటాడు వీడు ఇది కూడా నా మొత్తం ఈ అరుణాచల్ ప్రదేశ్ అంతా కూడా నాదే అంటాడు. ఎవరు చైనా వాడు. సో అప్పుడప్పుడు దాన్ని ఏమంటాడంటే సౌత్ టిబెట్ అని క్లెయిమ్ చేసుకుంటా వాడు.
ఏంటిది సదరన్ టిబెట్ అని క్లెయిమ్ చేసి సో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో సో ఈ అరుణాచల్ ప్రదేశ్ని ఏమంటాడంటే వీడు ఇది కూడా నాదే, ఒకప్పుడు ఇది నా లోపల భాగము, సో ఇది దీన్ని సదరన్ టిబెట్ అని క్లెయిమ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇది సౌత్ టిబెట్ అంటాడు దీన్ని. ఇదంతా కూడా టిబెట్ ఏరియా కదా, ఇది టిబెట్ ఏరియా, ఇది సౌత్ టిబెట్, సో ఇది కూడా నాదే అని చెప్తాడు అరుణాచల్ ప్రదేశ్ అనేది అప్పుడప్పుడు. ఓకే, సో కాబట్టి దలైలామా కానీ వీళ్ళు కానీ అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తే వీడు మన మీద గుర్రు అవుతాడు. అరే దలైలామా ఇండియాలో ఉంటున్నాడు, అరుణాచల్ ప్రదేశ్ కాదు ఎక్కడన్నా పోతాడు, దలైలామా అరుణాచల్ ప్రదేశ్కి వస్తే నీకేమైంది? సో కాబట్టి ఎందుకంటే వాడిని దలైలామా అరుణాచల్ ప్రదేశ్కి వస్తే మళ్ళీ అది ఇండియాకి వెళ్తుంది, సో ఇది కూడా నాదే అని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తూ ఉంటాడు చైనా వాళ్ళు. అది నిజమవుతుందా? కాదు, అది ఎప్పటికీ ఇండియాదే, అది ఇండియాలోనే ఉంది, ఎప్పటి నుంచి ఇండియాలో పార్ట్ ఇండియా అడ్మినిస్ట్రేషన్లో ఉంది, అయినా సరే ఇది నాదే అని క్లెయిమ్ చేస్తూ ఉంటాడు చైనా వాడు. సో కాబట్టి దాన్ని సదరన్ టిబెట్ అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. ఇవి మేజర్ ఇష్యూస్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా.